అందుకు తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా మీ పరలోకపు తండ్రి, మీ బలమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన మానవతి ఉన్నట్టు ఈ 2వ దినం ఉదయకాలము బైబిల్ తరగతులకి మీరు మమ్మల్ని అందరినీ క్షేమంగా నడిపించి మీ విలువైన సంగతులను మేమంతా నేర్చుకున్నట్టు మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు తెలియజేస్తుంది. అనేకులు వచ్చి మీ మాటలు వినే భాగ్యాన్ని మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, నేటి వాక్యపు ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని దీవించమని ఈశ్వర శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని వాక్యాన్ని వినడానికి చేసిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు యేసు వారి నామమున నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఒక మంచి విషయాన్ని లేఖనాల నుండి మనం పరిశోధన చేద్దాం. మనం ఎన్నుకున్నట్టుగా, ముందుగా సిద్ధపడినట్టుగా పరుగులు పెడుతున్న యవ్వనం, పతనమైపోతున్న జీవితం. పరుగులు పెడుతున్న యవ్వనం, పతనమైపోతున్న జీవితం. పిల్లరా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని మాటలు వినాలి అని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతున్నాను. మానవ జీవితంలో 4 ప్రాముఖ్యమైన దశలు ఉంటాయి. మానవ జీవితంలో 4 ప్రాముఖ్యమైన దశలు ఉంటాయి. మొదటి దశ బాల్యం, 2వ దశ యవ్వనం, 3వ దశ కౌమాల్యం, 4వ దశ వృద్ధాప్యం. ఈ 4 దశలలో అతి ప్రాముఖ్యమైన దశ 2వ దశ. ఏంటది? యవ్వనం. ఇది చాలా చాలా శ్రేష్టమైన ఘట్టం. ఒక వ్యక్తి ఉన్నతమైన జీవితం వైపు అడుగులు వేయాలి అన్నా, ఒక వ్యక్తి జీవితం పతనం వైపు నడిచిపోవాలి అన్నా, ఈ కాలమే మరి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే అతి ప్రాముఖ్యమైన సమయం అన్నమాట. ఈ యవ్వన దశలో మనిషి తన జీవితాన్ని ఎంత భద్రం చేసుకుంటాడో తన భవిష్యత్తు కూడా అంతే బాగుంటుంది. ఒకవేళ యవ్వనాన్ని ఎవరైతే గాలికి విడిచిపెట్టేస్తారో వారి జీవితం అంతా కూడా ఎలా ఉంటుందంటే అంధకారంగా ఉంటుంది. కానీ నేటి సమాజంలో యువత పరిస్థితి గురించి మనం ఆలోచిస్తే మాట వినేవాళ్ళు లేరు అని చెప్పటంలో సందేహం ఏమీ కూడా లేదు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, ఈ ఆధునిక యుగములో తల్లిదండ్రులకు లోబడి, పెద్దలకు లోబడి మాట వినే పిల్లలు చాలా తక్కువ, అరుదు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఎవరిష్టాన్ని వారు నెరవేర్చుకోవటం, ఎవరికి నచ్చినట్టుగా వారు వెళ్ళిపోవటం, వారి సొంత ఆలోచనలతోటి వారికి ఏం చెయ్యాలనిపిస్తే అది చేసేయటం, వారు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని ఆలోచించకుండా ఆ నిర్ణయాల వైపు వాళ్ళు వెళ్ళిపోవటం. ఇలా వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మరి తీరని బాధలు, వేదనలు, కష్టాలు వాళ్ళ జీవితంలో ఉండడం మనం చూస్తున్నాం. గత దసరాలో ఒక సంఘటన జరిగింది. ఏం జరిగిందంటే, ఒక ఆటో డ్రైవర్ తన జీవనోపాధి నిమిత్తం ఏం నడుపుతూ ఉంటాడు, అతను ఆటో వేస్తూ ఉంటాడు. వాళ్ళ అబ్బాయిని ఏదో కాలేజీలో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే
ఆ కాలేజీకి అందరూ బైకులు వేసుకుని వస్తున్నారట. తోటి విద్యార్థులందరూ కూడా సొంత వాహనాల్లో వస్తున్నారు, బండి మీద బైక్ మీద వస్తున్నారు. వెంటనే ఈ కుర్రోడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాకు బైక్ కొంటావా కొనవా అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, నైనా దసరా వస్తుంది కదా, దసరా వరకు కొంచెం ఓపిక పట్టు, ఆఫర్స్ ఉంటాయి, అప్పుడు మీకు ఒక మంచి బండి నేను కొనిస్తానులే అని చెప్పాడు. అలా అన్నట్టుగానే ఆ దసరా ఆఫర్లకి ఇంచుమించు 2,80,000 రూపాయలు బండి ఆ బిడ్డ కొనిచ్చారు. రెండో రోజు అతివేగంగా వెళుతూ రోడ్డు డివైడర్ ని కొట్టి తల పగిలిపోయి ఆ వ్యక్తి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. క్రిస్మస్ రోజున మా ఊరికి దగ్గరలో ఒక గ్రామంలో క్రిస్మస్ పండుగ పేరు చెప్పి బాగా తాగి ఒకే బండి మీద 3 పిల్లలు వెళుతున్నారన్నమాట. వెళుతూ వెళుతూ దారిలో ఉన్న ఒక గోడకు గుద్దుకుని 3 కూడా అక్కడికక్కడే చనిపోయారు. ఇవి చెప్పుకోవడానికి బాగుండొచ్చు, మనం వినడానికి బాగుండొచ్చు, కానీ ఒక్కసారి వారి కుటుంబంలోనికి వెళ్ళి, వారి తల్లి దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు మనం కూర్చుంటే వాళ్ళ బాధను మనం ఎవ్వరం కూడా తీర్చలేదు. వాళ్ళ శోకం, ఒకవేళ వాళ్ళ బిడ్డలు వాళ్ళ మాట విననప్పటికీ కూడా చనిపోయారు అన్న బాధ ఆ తల్లిలో ఆ తండ్రిలో చాలా వేదన కలిగిస్తుంది. వాళ్ళు బ్రతికుండి తల్లిదండ్రులను సంతోషపెట్టలేకపోయారు. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్లల తల్లిదండ్రులు ఎన్ని మాటలు కాయాల్సి వస్తుందో తెలుసండి. ఒక ఉద్యోగానికి వెళ్ళి చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో బాధ్యత కలిగిన వాడు అంటారు. అల్లరి చిల్లరిగా తిరిగి బండి మీద అసభ్యకరముగా బండిని డ్రైవ్ చేసి మితిమీరిన వేగంతో వెళ్ళి ఒక గోడనో ఒక లారీనో దేనినో గుద్ది పడి చచ్చిపోతే వెనకాలన్న తల్లిదండ్రులకు ఎంత బాధో తెలుసా? ఒకవైపు వీళ్ళు చనిపోయారు అని బాధపడాలా, లోకం అనుకుంటున్న మాటలకు బాధపడాలి చెప్పండి? చాలా మంది పుసుకుని ఒక మాట అనేస్తూ ఉంటారు, పిల్లల్ని పెంచటం చేత కాదు తల్లిదండ్రులకి అంటారు. ఏమండి, ఒక మాట నేను అడుగుతాను, ఏ పిల్లలైనా చెడిపోవాలని ఏ తల్లైనా కోరుకుంటారా? ఎవ్వరూ కోరుకోరండి. కానీ గట్టు మీద ఉన్నవాడు ఒకలాగా మాట్లాడతాడు, గట్టు కిందనున్న వాడికి తెలుస్తుంది బాధంతా. మాట వినని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి మీరు, వాళ్ళు దేవుడి పాదాలు ఎంత గట్టిగా పట్టుకుంటారు, ఎంత కన్నీరు కారుస్తారు. వాళ్ళ పిల్లల గురించి చెడుగా వినబడుతున్న మాటలకు వాళ్ళ గుండె పగులు, దేవుడా నా బిడ్డను మార్చకూడదా అని ప్రాధేయపడతారు. కానీ అనేవాడు ఏమంటాడు, పిల్లల్ని పెంచటం ఎవరన్నా నువ్వు తాగురాని మందుబాటులు తెచ్చిచ్చాడా, బాబు సిగరెట్లు కాల్చాలని ఒక 100 రూపాయలు ఆ జేబులో పెట్టాడా, వ్యసనాలకు వెళ్ళరా అని చెప్పారా? ఎవరూ చెప్పరు. ఆఖరికి తాగుబోతు తండ్రి కూడా తన పిల్లలకు ఏం చెప్తాడో తెలుసా? ఒరే, తాగి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, మీరు అలా ఉండద్దండి. వినే పిల్లలు ఉంటారు, వినని పిల్లలు ఉంటారు. నీ పిల్లాడు విన్నాడు కనుక నువ్వు పెంచావని చెప్పుకుంటావు, అవతల వాడు వినడం లేదు కనుక ఉండండి, వాళ్ళు అలా ఉండండి. ఏమండి చూసారండి, మంచి దెబ్బేసేస్తారనమాట. నాకు అసలు మధ్యలో కదిలిన మిగిలిన డిస్టర్బ్ అయిన నాకు తప్పేట మొత్తం శృతి. ఎక్కడున్నాం మనం? మర్చిపోయాను. ఏమండి ఎక్కడున్నాం చూసారా? ఏమండి వాడు తాగిన తండ్రి అయినా కానీ వాడు కొడుకు ఏమనుకుంటాడు, తాగద్రా బాబు అని చెప్తాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మన మాటలు, మన ఆలోచనలు మన పిల్లల్ని మనం మార్చలేము. మనల్ని కానీ మన పిల్లల్ని కానీ మార్చగలిగినది ఒకటే, ఏంటది? దేవుని యొక్క
వాక్యం. వాక్యమే బిడ్డల్ని మార్చగలదు, ఎవరినైనా మార్చగలదు. ఎంత కరుడుగట్టిన నేరస్తున్నైనా, ఎంత కసాయి వాడినైనా, ఎంత రాతి గుండె కలిగిన వాడినైనా మార్చగలిగినది ఒక్కటే ఒకటి. ఏంటిది? వాక్యం ఎలాంటిదట? బండలు బద్దలు చేయు సుత్తి వంటిది. బండను సైతం సుత్తి ఏం చేయగలదు? బద్దలు చేయడమే కాదు, సుత్తి అవసరమైతే ఆ బండను పిండిగా కూడా చేసేయగలదు. అలా కఠినమైపోయిన ఈ హృదయాలను, వ్యసనాలకు బానిసలైపోయిన ఈ హృదయాలను, దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా లోకంలో బ్రతికే ఈ బ్రతుకులను బాగు చేయగలిగిన స్థితి ఒక్క వాక్యానికి మాత్రమే. బాగోండ్రా అంటే బాగోదు ఎవరు, మంచిగా బ్రతకండ్రా అంటే ఎవరు బ్రతకరు. నీ మాటకి ఎవడో మారడు, నా మాటకి ఎవడో మారడు. మారండి అంటే ఎవడో మారడు. మారగలిగే మాటలు చెప్పాలి. ఆ మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. నేరస్తులను మార్చేసింది, వ్యభిచారులను మార్చేసింది, దొంగలను మార్చేసింది, నరహంతకులను మార్చేసింది. అంతెందుకండి, మన దగ్గర ఉన్న గుంటూరు జిల్లా ఉంది కదండి, ఆ గుంటూరు జిల్లాలో స్తువస్టుపురం అనే ఒక ఊరు ఉందటండి. ఊరు నిండా ఎవరనుకుంటున్నారు? ఊరు నిండా ఎవరనుకుంటున్నారు? బంగారం పని చేసేవారు, టాపీ పని చేసేవారు కాదట. ఊరు నిండా దొంగలట. బండి ఎక్కారా, బండి దోచేసుకుంటారట వాళ్ళు. మళ్ళీ దోచుకున్న దానికి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనబడదట. అంత టెక్నికల్ దొంగలు అన్నమాట వాళ్ళు. అలాంటి ఊరు ఏమైపోయిందో తెలుసా? ఈరోజు సువార్తపురం అట ఊరి పేరు. ఒకప్పుడు స్తువస్టుపురం దొంగలు. స్తువస్టుపురం అనగానే దొంగలు ఉండే ప్రాంతం. ఎక్కడైనా దొంగతనం జరిగితే ముందు ఎక్కడికి వచ్చేస్తారు పోలీసులు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు సోదాలు చేసేది దానికి. అలాంటి ప్రదేశం ఈ రోజు ఎలా మారిపోయిందో తెలుసా? సువార్తపురం. ఆ స్తువస్టుపురానికి సువార్త వెళ్ళింది, బ్రతుకులను మార్చింది, దొంగలను కూడా మంచోళ్ళని తీసేసింది. ఈ రోజు ఆ సువార్తపురంలో సువార్థికులు ఎక్కువైపోయారట. ప్రతి ఇంట్లోనూ ఎవరుంటారట? సువార్థికులు ఉంటారంట. ఎవరు చేశారు ఎలాగా? దేవుడు, ఆయన మాటలు మనిషి యొక్క మనస్సును ఏం చేస్తాయి? మారుస్తాయి. మీ పిల్లల మనస్సును మారుస్తాయి, మీ మనస్సులను మారుస్తాయి. ఎలాంటి చెడు వ్యసనాలకు లోనైపోయిన వాడినైనా ఈ మాటలు ఏం చేస్తాయి? మార్చేస్తాయి. వీళ్ళరా, పరుగులు పెడుతున్న యవ్వనం దేనికి పరుగులు పెడతాడు? పాపానికి పరుగులు పెడతాడు, చెడు వ్యసనాల వైపు పరుగులు పెడతాడు కదండి. మంచిగా స్పీడ్గా ఉంటారా, చెడుకి స్పీడ్గా ఉంటారా? చెడే. ఇంట్లో పని చేయాలంటే చేయలేడు, ఊరి మీద జరగమంటే అబ్బా ఎంత మంచి పిల్లలు ఉంటారు. అమ్మకే నాన్నకి పైసా ఉపకారం ఉండరు. కానీ ఎదుటోళ్ళకి మాత్రం ఏం చేస్తారు? రక్తమైన వాళ్ళన్నా వీళ్ళే ముందు ఉంటారు. ఎవడన్నా యాక్సిడెంట్ అయిపోయాడంటే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వీడే ముందు ఉంటారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారంటే ఇంట్లోంచి లేచి వచ్చేసారంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసి వాళ్ళిద్దరిని ఎక్కడైనా పెట్టేయడానికి కూడా ఈ స్నేహితులే. యవ్వనం మరీ పాడైపోవడానికి కారణం ఏంటో తెలుసండి? స్నేహితుల వల్ల యవనస్తులు ఏమైపోతారు? పాడైపోతారు. అవునా కదా? ఒక్కొక్కడు ఉంటాడనమాట, అరే 11 అయిపోయిందిరా బాబు, మా అమ్మ తిట్టేస్తుందిరా బాబు, వెళ్ళిపోవాలన్నాడు అనుకో, మీ అమ్మకు భయపడతావు నువ్వు అంటాడా లేదా? ఒక్కొక్కడు. చాలా మంది పతనం చేసుకుంటున్నారనమాట, జీవితాలు పాడు చేసుకుంటున్నారనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకున్నామండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 4వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా,
యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం. బాణం 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 అంటే బాణం అంటేనండి, బాణం అంటే ఏంటి? ఆయుధం. బాణం అనగానే ఏంటి? ఆయుధం. ఆయుధం అనగానే అర్థం ఏంటి? ఒక విలువైన పనిముట్టు. అవునా? పదునైన సాధనం. శత్రువు నుండి మనల్ని మనం ఏం చేసుకుంటాం? బాణం మన దగ్గర ఉంటే కాపాడుకుంటాం. అవునా కదండి? దేవుడు కూడా ఎలా పోలుస్తున్నాడండి? యవన కాలమందు పుట్టిన కుమారులు బలమైన ఆయుధం. అది బలవంతుని చేతిలో బాణం, బలమైన సాధనం, బలమైన పనిముట్టు, మకుటము లేనిది, వెనుకంజ వెయ్యలేనిది, బలమైన బాణవట. ప్రియమైన దేవుడి పిల్లలారా, యవన జీవితం అంటే ఏమనుకుంటున్నారు? బలమైన పనిముట్టు, బలమైన సాధనం. ఇంకేమంటున్నాడు తెలుసండి? విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, నరునికి మేలు. అంటే ఈ బలమైన వాడు ఏం మోస్తాడట? కాడి. కాడి 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 అంటే ఏంటి? ఎద్దుల బండికి ఏముంటది? అటు ఎద్దు ఇటు ఎద్దు ఉంటది. ఎంత బలమైనది కాకపోతే అంత బలమైన బరువును మోస్తుంది అది. ఏమంటున్నాడండి మనం చదువుకున్న మాటలో? కాడి మోయగలిగిన వాడు, బలమైన వాడు, మోయగలిగిన వాడు కదా. మన పిల్లలు బలమైన వారు. యవనంలో ఏముంటది? ఎంత బరువైన వస్తువునైనా కానీ ఏం చేస్తాడు? మోసిస్తాడు. నాకు ఎక్కితే నేను కింద మోట నా పైన ఉంటాయి. అవునా? మొయ్యలేం మనం యవనస్తులు. కానీ ఇక్కడ ఒక మెలుకు ఉందన్నమాట. మెలుకు చెప్పాడు ఒకటి దేవుడు. ఈయన బలమైన వాళ్ళే, కాడి మోయగలిగిన వాళ్ళే, బలమైన సాధనము అయిన వాళ్ళే. కానీ ఒక డిసీజ్ ఉంది, ఒక వ్యాధి ఉంది, ఒక రోగం ఉంది. దేనికి? యవనానికి ఒక రోగం ఉంది. మంచిదే, మంచిదే. విలువైన ప్రతిదానికి ఒక గొప్ప ఏముంటది? గాజు పాత్రలు ఎలా ఉంటాయి? మాట్లాడాలి మీరు. ఇంత బెల్లం ముక్కలు ఏమైనా ఇచ్చారో వచ్చేటప్పుడు మీకు నోట్లో పెట్టుకుని అలా మౌనంగా కూర్చోడానికి? మాట్లాడాలి. మాట్లాడితే మీకు వస్తుంది. మీరు మాట్లాడకపోతే మీకు మాస్టర్ బోర్డు మీద చెప్తా ఉంటాడు. పిల్లలు ఏం చేయాలి వెనకాల? పిల్లలు ఏం చేయాలి వెనకాల? రాసుకోవాలి, చెప్పాలి. మాస్టర్ చెబుతున్న ప్రతి మాట పిల్లలకు చూడండి అభ్యాసం నేర్పుతాడు. ఏబిసిడీలు రాసిచ్చేడు పలక మీద, ఆ బ్లాక్ బోర్డు మీద చూసి ఆ బెత్తం అక్కడ పెడతాడు ఏ దగ్గర. పిల్లలందరూ ఏమనాలి? మీరు అంటారేంటి? మీ అందరికి బాగా వాక్యం వచ్చేసిన ఫీలింగ్. అవునా కదా? ఇది మహాసముద్రం లాంటిది. ఏది? బైబిల్ అనేది మహాసముద్రం. ఇది ఎప్పటికీ తెలీదు. ఇది ఒక గని. గని అంటే అర్థం ఏంటో తెలుసా? తవ్వే కొలుది. మీ దగ్గర తవ్వాలే కానీ తవ్వే కొలుది ఏంటి? తవ్వేసేనని ఎవడు చెప్పలేడు. గన్ని. ఉబ్బికేడు జలం. ఉబ్బికేడు జలం అంటే ఎన్ని నీళ్లు తోడితే మాత్రం దాంట్లో వెళ్ళిపోతాయి. నువ్వు తోడే కొలుదు. సముద్రంలో నీళ్లు మీరు ఎవరైనా తోడగలరా? చెరువులో నీళ్లు తోడేయగలం, మన బావిలో నీళ్లు తోడేయగలం. సముద్రంలో నీళ్లు ఎవడు తోడతాడు? లోతైనది, లోతైన జ్ఞానం. తవ్వే కొలిది వెనుకొస్తుంది, తోడే కొలిది తోటమేక. నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి. ఏంటది?
వచ్చేసు అని అంటే ఇంకెవరు చెప్తాడు నీకు చెప్పు? నేర్చుకునేవాడికి ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు? నేర్చుకుంటూనే ఉంటాడు. నిరంతర విద్యార్థి అన్నమాట. మనం నిరంతర విద్యార్థులు కాదు. మనకంతా కనీసం బైబిల్ 10 సార్లైనా చదివిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 10 సార్లు చదివారే బైబిల్? చదవలేదు. కానీ మన ఫీలింగ్స్ మాత్రం ఎలా ఉంటాయి? మొత్తం అంతా నాకే తెలుసు. అబక్కూకు అన్నానంటే పేజీ నెంబర్ చెప్పాలి మీకు. నేను వెతుక్కుని చెప్తా. నైపుణ్యత. తిడతానని అనుకోకండి, తిట్టడం కాదు, కొట్టాలి మిమ్మల్ని అందరినీ, మోకాళ్ళు ఉంచేయాలి. రాత్రి ఏం చెప్పానని అడగాలి మిమ్మల్ని. ఇప్పుడు చెప్తారా? నన్ను అడగండి, చేతులు కట్టుకుని మొత్తం నుంచి చివరి వరకు ఏం చేస్తాను? చెప్పేస్తాను. మీరు చెప్తారా? బయటకు వెళ్ళారు, మర్చిపోయారండి. రాత్రి పడుకున్నారు కదా, ఉదయం లేచేటప్పటికి మర్చిపోయారు. ఎవరికైనా డబ్బులు అప్పిచ్చి మర్చిపోతారా? అంటే అలాగేలా మర్చిపోతాం? ఎవరికైనా సాయం చేసి మర్చిపోతారా? మర్చిపోరు. ఏది మర్చిపోరు, ఒకటే మర్చిపోతారు. ఏంటది? అంటే మనం ఎంత బలహీనులుగా ఉన్నామో మీరే ఆలోచించండి. మర్చిపోకూడదు వాక్యాన్ని. ఈ బలమైన యవ్వనానికి, ఈ బలము కలిగిన పనులు చేసే యవ్వనానికి ఒక భయంకరమైన డిసీజ్ ఉంది. మాట్లాడుకోండి. వాళ్ళు ఊరుకోరేట. వాళ్ళు నెమ్మదిగా ఉండరు. కొంచెం ఆ వచ్చే వారికి దారం ఇచ్చేయండి. అక్కడ ఎవరో కూర్చోకండి, రండి ముందు కూర్చోండి. ఇంకా పరలోకంలో ముందుంటారా వెనకాల ఉంటారా మీరు? చర్చలో ముందు ఉంటేనే పరలోకంలో ముందుంటాం. ఇక్కడ వెనకాల ఉంటే అక్కడ కూడా మీరు వెనకాలే. రండి, ఇంకా జరగండి అమ్మా, ముందుకు జరగండి అమ్మా. సమయం అంతా పాడు చేసేసారమ్మా. వస్తారులే సార్, కూర్చోండి సార్. అమ్మా రండి, మా మంచి తల్లులు కదా మీరు అందరూ, రండి. ఓకే, ఆ దారి ఖాళీ ఇదేనమ్మా. ఆ ముఖద్వారం దగ్గర ఎవరో కూర్చోద్దండి. ఎవరైనా వస్తే వచ్చి కూర్చుంటారు. తల్లిగారు చూసారా, పాపం ముందుకు వచ్చి కూర్చున్నారు. అలా ఉండాలి. మాట వినుట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చాలా మంది మాట వినరు. ఒక డిసీజ్ ఉందట. ఏంటా డిసీజు? నేను చెప్పకూడదు, మీరు చెప్పకూడదు. ఎవరు చెప్పాలి మనకి? బైబిలే చెప్పాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకున్నామండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నామండి. ఏమనుంది అక్కడ? బాలురు సొమ్మసిల్లుదురు ఆలయుదురు. బాలుడికి ఉండే లక్షణం ఏంటి? అలసిపోతాడు. నువ్వు ఇంకా ఎక్కువ పని చెప్పావంటే నోర్చులు పడిపోతాడు. కనుక అందుకే పిల్లలకి మనం ఏం చేయం? బలమైన పనులు మనం చెప్పం. ఒకవేళ వారు చేస్తానన్నా మనం ఏమంటాం? వద్దునైనా నీ వల్ల కాదు అంటాం. బాలురు అలిసిపోతారు, సొమ్మసిల్లిపోతారు. కానీ యవ్వనస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు అలిసిపోరు, సొమ్మసిల్లిపోరు. కానీ యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. ఇదే అతి పెద్ద డేంజరస్ అన్నమాట. ఏమవడం? తొట్టిల్లడం అంటే తొలగిపోవటం, పక్క దారికి వెళ్ళిపోవడం. అంటే సరైన దారి నుండి వంకర మార్గానికి వెళ్ళిపోతుంది అనమాట. తొట్టిల్లిపోవడం అంటే అదేనా? దారి నుండి తొలగిపోవడమే ఏంటది? తొట్టిల్లిపోవడం. అంటే యవనస్తులకి యవ్వన దశలో ఉన్నది ఏంటంట? దారి తొలగిపోవటం. వీళ్ళు మంచి దారి కంటే చెడ్డ దారిని ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కదండి? ఏది అనిపించిందో అది చేసేయాలనుకుంటారు. ఏది చెయ్యాలనుకుంటున్నారో దాన్ని ఖచ్చితంగా ఎవ్వడికి భయపడకుండా
చేసేయాలనుకుంటారు, మంచిదే. కానీ నువ్వు చేయాలనుకుంటున్నది అది నీ జీవితానికి మేలు చేస్తుందా లేదా అన్నది ఒక్క నిమిషం ఏం చేయాలి, ఆలోచించాలి. నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, యవ్వనంలో 2 ప్రధానమైన పోర్షన్స్ ఉంటాయన్నమాట అండి. యవ్వన జీవితంలో 2 ప్రధానమైన పోర్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యవ్వనస్తుడికి ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. యవ్వనస్తుడికి ఎక్కువగా ఎవరుంటారు? ఫ్రెండ్స్ ఉంటారు. స్నేహితుల వల్ల యవ్వనం చెడిపోతారు. రెండోది, నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల నీ జీవితం పాడైపోతాడు. యవ్వనం బాగుండాలి అంటే 2 బాగుంటే యవ్వనం అంతా బాగుంటది. ఒకటి, ఆ యవ్వన కాలములో నువ్వు స్నేహించే స్నేహితులు బాగుండాలి. లోకంలో కూడా ఒక సామెత ఉండట, నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నువ్వేంటో చెప్పేస్తానా అంటాడట. అర్థమైందా? అర్థం కాలేదా? నా క్యారెక్టర్ అర్థం కావాలంటే నేను అర్థం కావట్లేదు మీకు. నేను స్నేహం చేసేవాడు తెలిస్తే మీకు తెలియదు, మీకు అర్థమైపోతుంది. నేను మంచివాడితో స్నేహం చేస్తున్నాను అనుకో, నేను ఎలాంటోని? మంచోడిని. నేను చెడ్డోడితో స్నేహం చేశాను అనుకో, నేను ఎవరిని? చెడ్డోడిని. ఈ యవ్వనాన్ని శాసించేవి 2. ఒకటి స్నేహితులు, 2 నీ నిర్ణయాలు, నీకొచ్చే ఆలోచనలు, నీకొచ్చే తలంపులు, నువ్వు చెయ్యాలనుకుంటున్న పనులు. ఈ 2 విషయాలు నిన్ను పతనావస్థకు నడిపించేస్తాయి. నిజమయ్య గారు, స్నేహితుల వల్ల జీవితం పాడైపోద్దంటారా అని మీరు నన్ను అడగాలి. అడగాలా? అడగద్దా? అడగాలి. నేను ఎక్కడి నుంచి చెప్తాను? నేను అమెరికా ఢిల్లీ వెళ్ళి చదువుకు రాలేదు. నేను ఒకటి చదివాను. ఏంటది? ఈ బైబిల్ కంటే జ్ఞానయుక్తమైన గ్రంథం ప్రపంచంలో ఏలాంటి గ్రంథాన్ని తీసుకొచ్చినా ఈ బైబిల్ నుండి ప్రతి గ్రంథం ఏం చేయాలి? తల ఉంచుకుని బ్రతకాల్సిందే. బైబిల్ కంటే మహాజ్ఞాన గ్రంథం ప్రపంచంలో మీరు వెతికినా మీకు దొరకదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల దేవాతి దేవుడు రాయించిన గ్రంథం. ఊహను బట్టి రాయలేదట, దేవుని ప్రేరణను బట్టి వ్రాసిందట. అన్ని చెప్తది, నీ బ్రతకంతా చెప్తది, నువ్వెలా బ్రతకాలో చెప్తది, నువ్వేం చెయ్యాలో చెప్తది, నువ్వేం చేయకూడదో చెప్తది. బైబిల్ని ఫాలో అయిపోతే మీరందరూ గొప్పోళ్ళు అయిపోతారు. అందుకే నేను ఎక్కువసార్లు చెప్తాను ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇది మనిషి బ్రతుకు పుస్తకం. మీరు అప్పుడప్పుడు కొన్ని వస్తువులు కొంటానికి షాప్కి వెళ్తారు కదా, రైస్ కుక్కర్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, లేకపోతే ఏవైనా గృహోపకరణాలు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, వాచీలు కానీ, మీరు ఏదైనా కొనండి. మీరు ఏది కొన్నా ఓ పుస్తకం మీకు ఇస్తారు. ఏముంటది అందులో? ఏముంటది అందులో? దాన్ని ఎలా తయారు చేశారు, ఏ వస్తువులు ఉపయోగించారు, ప్లాస్టిక్ ఎంత ఉపయోగించారు, ఐరన్ ఎంత ఉపయోగించారు, రాగి ఎంత ఉపయోగించారు, అసలు దీన్ని ఏ పర్పస్ కి చేయబడింది, దీన్ని ఎలా ఉపయోగించాలి, ఒకవేళ ఇది ఎప్పుడైనా ఆగిపోతే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తాడు? చూసారు? ఎప్పుడు చూడలేదా? మీకు అవన్నీ ఎందుకు చూస్తారు? వెంటనే మిక్సీ తీసి వాడేసుకోవటం, ఆ కుక్కర్ తీసి వాడేసుకోవటం. మాన్యువల్ అని ఉంటది అనమాట, ఒక బుక్. దాన్ని ఏ పదార్థాలతో చేశారు, దాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు, అవన్నీ కూడా ఏం చేశారు దాంట్లో. మరి కుక్కర్ తయారు చేసినోడే కుక్కర్ని ఎలా తయారు చేశాడో, ఎలా ఉపయోగించాలో రాసినప్పుడు, కారు తయారు చేసినోడు కారుని ఎలా తయారు చేశాడో, కారు ఎలా ఉపయోగించాలో, కారుని ఎలా ఉపయోగించకూడదో రాసినప్పుడు, ఇంత చక్కటి దేహాన్ని దేవుడిచ్చి, ఇంత చక్కటి నోరిచ్చి, ఇంత చక్కటి చేతులిచ్చి, ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చి, ఎంత అందమైన ప్రకృతిలో నిన్ను పెట్టి, మరి నువ్వు ఎలా బ్రతకాలో రాయలేదా బాబా? రాశాడు. అలా రాసిన పుస్తకమే బైబిల్.
దానిని మనిషి బ్రతుకు పుస్తకం అంటారు. అందులో రాశాడు ప్రతిదీ. నీ నోరు ఎలా ఉపయోగించాలో అందులో రాశాడు, నీ చేతులు ఎలా ఉపయోగించాలో అందులో రాశాడు, నీ కాళ్ళు ఎలా ఉపయోగించాలో అందులో రాశాడు, నీ కళ్ళు ఎలా ఉపయోగించాలో అందులో రాశాడు, నీ చెవులు ఎలా ఉపయోగించాలో అందులో రాశాడు. ప్రతి అవయవము గురించి కూడా దేవుడు ఈ పవిత్ర గ్రంథములో, మనిషి బ్రతుకు పుస్తకంలో దేవుడు ఏం చేశాడు? ఈ మాటలన్నీ రాశాడు. మీరేమైనా చదివారా? మీ కాటితో ఏటితో పని లేదు. నన్ను దీవించేయి, నా పిల్లల్ని దీవించేయి, మా గేదె ఎక్కువ పాలు ఇచ్చేయాలి, మా చేను ఎక్కువ పంట పండేది, అన్నీ చేస్తాడు. మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి నాకు బండి కొని, బట్టలు కొని, పుస్తకాలు కొని, సైకిల్ కొని, బూట్లు కొని అంటే కొనేస్తారా? అప్పుడు ఆడితే ఏమంటారు తెలుసా? ఒరే ముందు నువ్వు చక్కగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, అప్పుడు నువ్వు అడగకుండానే నేను కొంటాను అంటాడు మీ నాన్న. అవునా? దేవుడు కూడా అంతే. మీరు బాగోండి, పాపం చేయకుండా ఉండండి, పాపపు మాటలు మాట్లాడకుండా ఉండండి, పాపపు ఆలోచనలతో ఉండకుండా ఉండండి, పవిత్రులుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, దేవుడికి నచ్చేటట్టుగా ఉండండి. దేవుడు కూడా మీరు ఆడకుండానే అన్ని, నీ పంట బాగా పండుతుంది, నీ పాడి బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు, నీకు ధాన్యం ఉంటది, నీ ఇంట్లో డబ్బు కూడా. మరి దేవుడే కదా ఇవన్నీ ఇవ్వాలి. మా నాన్న నాకు అన్ని ఇవ్వాలంటే మా నాన్నకు నచ్చినట్టు నేను ఉండాలి. మా నాన్నకు నచ్చినట్టుగా నేను ఉంటే మా నాన్న అన్ని కూడా ఎవరికి వచ్చేస్తాయి. డాడీ నాకు కారు కొని డాడీ అన్నాను అనుకో, నీకెందుకురా కారు? నా కారు లేదు, ఇదిగో నా కారు వాడుకో అని కారు ఇచ్చేస్తాడు. అవునా? అవసరమైతే తాను బతుకుండగానే ఆస్తి పత్రాలన్నీ పట్టుకొచ్చి, కొడుకా ఇదిగో నీ దగ్గర పెట్టుకో, ఇక నేను తినడం తప్ప నాకు వేరే పనేమి. అవి బాబు నాన్నగారు, నాకెందుకు నాన్నగారు ఇవన్నీ నీ దగ్గర ఉంచనంటే, నువ్వు నా కొడుకురా, నీకే రా ఇదంతా అంటారా లేదా? అదే దరిద్రులైన కొడుకు అనుకో, మాటి మాటికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఆస్తి నా పేరుని పెడతారా పెట్టరా, ఆస్తి నా పేరుని పెడతారా పెట్టరా, నాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, ఏమండి ఆడికంట ఎకరం పొలం రాసి ఏంటంటే, వద్ది ఆడి వెదవే, ఆడు మంచోడు కాదే, మనం బతుకుండగానే అవన్నీ ఆడు ఏం చేస్తాడు? అమ్మేస్తాడు. వద్ది ఆడి తిప్పలాంటి పన్నదే, మనం ఉన్నంత కాలం ఇవన్నీ ఇలా ఉండాలి, మనం పోయిన తర్వాత ఆడు అమ్మేసుకున్నా మనం ఏమీ చూసి. ఏమంటే మనిషి అంటే ఎలా ఆలోచిస్తున్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఇచ్చేస్తారని మీరు ఎందుకు అనుకుంటున్నారండి? నీ బ్రతుకు బాగుంటే, బ్రతుకు బాగున్న కొడుకు దగ్గరికి తండ్రి ఆస్తి పత్రాలు ఎట్టుకొచ్చి, కొడుక ఇదిగో నీదే అంటాడా? అందా? కొడుకు మంచివాడు కాకపోతేనే కారు తాళం దాచుకుంటారు, బైక్ తాళం దాచుకుంటారు, డబ్బులు దాచుకుంటారు, అన్ని దాచుకుంటారు. కొడుకు మంచివాడైతే ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు. డాడీ బండి వేసుకెళ్తున్నాను డాడీ అంటే, మరి ఏమో నాకు చెప్పాలేంటిరా, అది నీది కదరా, నువ్వు వాడుకోరా అందా? ఈ లోకపు మనిషికి అంత మంచి ప్రేమ ఉంటే తండ్రికి, పరలోకపు తండ్రి ఈ తల్లిదండ్రుల కంటే చాలా గొప్పవాడు. ఈ తల్లిదండ్రులకైనా కాస్తంత భేదం ఉంటదేమో, కాస్తంత చిన్న చూపు ఉంటదేమో, కానీ ఏమన్నాడండి? కోడి తన చంటి పిల్లలను, తల్లి తన చంటి పిల్లలను కరుణించకుండా మరుచుదురేమో గాని నేను మాత్రం. తన తల్లి ఒక బిడ్డ బరువని చెప్పి చెత్తకుంటూ పడేస్తుందా? పడేయట్లేదా? పడేయలేదా? ఇక మీరేం చూడలేదా? పడేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు పిల్లల్ని డబ్బుల కోసం. ఈ తండ్రి అమ్ముకునేవాడు కాదు, తన కుమారుని ద్వారా క్రయధనము చెల్లించాడు. నీ కోసం పాపానికి క్రయధనం చెల్లించాడు, రక్తం పెట్టి క్రయధనం చెల్లించాడు. రక్తం పెట్టి ఎవరైనా కొనుక్కుంటారా? ఎవరైనా కొనుక్కుంటారా? కర్నూలు వెళ్ళారు టీవీ కొనడానికి. బాబు టీవీ ఎంతమ్మంటే 2 లీటర్ల రక్తం అండి అన్నాడు అనుకోండి, కొనుక్కుంటారా? మాట్లాడేది అర్థం అవట్లేదా నా భాష? ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళారు, వస్తువు ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళారు, 2 కేజీలు కావాలి, 1/2 లీటర్ రక్తం ఇస్తే ఉల్లిపాయలు ఇస్తానన్నాడు, కొంటారు ఎవరన్నా? దేవుడు మన పాపము నుండి మనల్ని కొనడానికి
ఏం అవసరమైందంటే దేవుడికి రక్తం. రక్తం ఇచ్చి కొన్నాడు. ఎంత మంచివాడు మన దేవుడు. ఆ మంచి దేవుడు మనకన్నీ ఇచ్చేస్తాడు, సర్వ సుఖాలు ఇస్తాడు మనకి. కానీ మనం బాగోలేదన్నమాట. దేవుడు ఇస్తలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తలేదు అంటే దాని అర్థం ఏంటి? మనం బాగోలేదు. నువ్వు బాగుంటే, నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటే దేవుడు అన్ని ఇచ్చేస్తాడు. ప్రియులారా, దేవునికి ఇష్టడుగా ఉండడం అలవాటు చేసుకోండి. బాలురు అలసిపోతారట, బాలురు సమస్యలిపోతారట. కానీ యవనస్తుల దగ్గరకు వచ్చేసేటప్పటికి యవనస్తులు ఏమైపోతారట? తప్పకుండా త్రొట్టిల్లిపోతారట. దీనికి రెండు కారణాలు. యవనస్తులు త్రొట్టిల్లిపోవడానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటి తన స్నేహితుడు, రెండు తను తీసుకుంటున్న నిర్ణయాలు. ఈ రెండిటి వల్లే యవ్వన జీవితం అంతా కూడా ఏమైపోతుంది? పతనం అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమా అంటే చూద్దాం, వెళ్ళిపోదాం. ఇప్పుడు చూద్దామండి. మంచి మాట దేవుడు తన గ్రంథంలో రాశారు, మనం చదువుకుందాం. ఎంత మంచి మాట దేవుడు తన గ్రంథంలో రాశాడంటేనండి, న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందామండి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి మరలా దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును మనోహాను ఒకడుండెను. ఏమంటే ఇదంతా మీకు తెలుసు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి నేర్చుకుంటున్నారు. ఎవరి గురించి? సంసోను గారి కథ అంట. కథలు ఎక్కడ లేవుండే. చిన్నపిల్లలకి అలాంటి పరిచయం చేయకండి. సండే స్కూల్ టీచర్స్ ఇక్కడ ఎవరన్నా ఉంటే చాలా మందికి అలవాటు అన్నమాట. ఏంటది? సంసోను కథ అంటే అర్థం ఏంటో తెలుసండి? ఊహించి రాసిన దానిని, కల్పించిన దానిని ఏమంటారు? కథ అంటారు. బైబిల్లో ఎక్కడ కథలు లేవండి, రియల్ స్టోరీ. సంసోను స్టోరీ అని చెప్పండి, హిస్టరీ. ఇంకో రకంగా చెప్పాలంటే చరిత్ర. సంసోను జీవిత చరిత్ర, యోబు జీవిత చరిత్ర, దావీదు జీవిత చరిత్ర, లాజరు జీవిత చరిత్ర. ఇవన్నీ హిస్టారికల్ తప్ప కథలు కాదు. కానీ కథలన్నీ ఎవరికి పరిచయం చేయకండి. ఇందులో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈ మనోహ దంపతులకు ఎవరు లేరట? చాలా కాలం నుండి పిల్లలు లేరట. పిల్లలు లేకపోతే దేవుడు వారిని కరుణించి మొత్తానికి గర్భఫలాన్ని సంసోను గారిని ఇవ్వటానికి దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటే సంసోను పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, మంచి యవన దశలో ఉన్నాడు. ఈ యవన దశలో తన నిర్ణయాలు బాగోలేదన్నమాట. తన నిర్ణయాలు ఏమవలేదండి? బాగులేదు. ఎప్పుడైనా సరే మన జీవితాన్ని మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితాన్ని ఏం చేస్తాయి? పతన వైపు నడిపిస్తాయి. సంసోను జీవితం పతన వైపు అడుగులు వేయడానికి గల కారణం ఏంటో తెలుసండి? సంసోను తీసుకున్న నిర్ణయమే సంసోను జీవితాన్ని పతనం చేసేది. కొన్ని సందర్భాల్లో పతనం అయిపోతున్నప్పుడు కూడా నీకు దేవుడు కొన్ని సింటమ్స్ ఇస్తూ ఉంటాడు. ఒరే, నువ్వు ప్రమాదంలో ఉన్నావు అన్న సంకేతాలు కూడా నీకు కనిపిస్తాయి. కానీ ఆ యవ్వనములో నీకున్న వేడి, నీకున్న ఒక మాటలో చెప్పాలి అంటే, మన పరిభాషలో మనం మాట్లాడుకోవాలంటే కొవ్వు,
ఏంటండి అది? కొవ్వు. ఎంత పెద్ద మాట అనేసేటయ్య గారు అంటే నిజం. ఏమండి? ఇప్పుడు అక్కడ ప్రమాదం కొంచెం ఉందని కళ్ళ ముందు కనపడుతుంది మనకి. కనపడినప్పుడు ఏం చేయాలి? ప్రమాదానికి ఎదురవుతావా, ప్రమాదం నుండి తప్పించుకుంటావా? తప్పించుకున్నాడు మంచోడు. ఎదురెళ్తున్నాడు అంటే కొవ్వొచ్చినట్టే కదా. మాట్లాడరా? ఈయనకి అలాగే ఉందన్నమాట పరిస్థితి. ఏంటంటే నిర్ణయం, అదే గ్రంథం 16వ అధ్యాయం, అదే గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నామండి. 16వ అధ్యాయము మొదటి వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి, ఈ బాబోయ్, అది వినడానికి చాలా అసహ్యంగా ఉంది ఆ పదం, లేదంటారా? సంసోను గాజాకు వెళ్ళి, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించినప్పుడు ఏం చేయాలి ఇతను? ఏం చేయాలని అంటే మళ్ళీ నాకు అక్కడ రాసింది చెప్తారేంటి మీరు? పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఒక చక్కటి యవ్వనస్తురాలిని, ఏమండి, పెళ్లి కాని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఎవరు? ఎక్కడికి వెళ్ళాడంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరు కనపడ్డారట? వేశ్య దగ్గరికి వెళ్ళాడంటే ఎంత గొప్ప అపరమేధావి చూడండి. అంటే లోపల ఏం మిగులుతున్నాయో ఆవిడకి అర్థం కావట్లేదు ఇక్కడ. అంతేనా కదండి? ఏ ఆలోచనతో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాం అనుకున్నాడో కూడా. అవునా కదా? మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మనం పెళ్లి చేసుకున్న భార్య ఎవరితో అన్న ఫోన్ మాట్లాడింది అనుకో, 10కి 10 సార్లు బుర్ర ఏమైపోద్ది? మాట్లాడేటండి ఎంత మందంగా ఉన్నారు. మనం పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంది అనుకుందాం, ఫోన్ బిజీ వచ్చింది, మనకు తెలియకుండా ఎవరికన్నా రహస్యంగా మాట్లాడుతున్నాను ఇంటిమేషన్ మనకు ఉంది. అప్పుడు మన మనసు ఏమైపోద్ది? ఎట్లా 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 ఎలా మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఉద్దేశం ఏంటి? చచ్చిపోతావా లేదా అంటే, చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదు, లోపల చాలా బాధ ఉంటుంది అనమాట. ఇక ఆవిడ వేశ్య అని తెలిసినప్పుడు పెళ్లి చేసుకుంటావా? వేశ్యని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? ఈ మొత్తం దుబ్బేసింది అనమాట. ఏది? ఈ మొత్తం ఇక్కడ ఏం లేదు బుర్రలో, ఏదో అయిపోయింది. ఎవరికి? నిర్ణయాలు బాగోవు, నిర్ణయాలు బాగోవు. మొత్తానికి వెళ్ళాడండి. పోనీలేండి ఏదో తెలిసి తెలియక ఏం చేశాడు అనుకున్నాడు ఇక్కడ, కొంత వస్తుకు వెసులుబాటు కలిగించుకున్నాం మనం. ఏదో యవ్వన ప్రాయంలో కొంచెం తొందరపడి, ఏదో తొందరపాటు నిర్ణయంలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? ఇప్పుడు వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. కొంతవరకు దీన్ని ఏం చేయాలి మనం? ఇప్పుడు ఒప్పుకున్నాం. ఇలా పెళ్లి చేసుకున్నాడు, ఆమె దగ్గరికి వెళుతున్నాడు, వస్తున్నాడు, సహవాసం కలిగి ఉన్నాడు, బాగుంది. ఒకవైపు ఫిలిస్తీయులందరికీ చుక్కలు చూపించేస్తున్నాడు అనమాట కుర్రోడు. ఎవరు? వాళ్ళ పంటల్ని తగలెట్టేయటం, వాళ్ళ యవనస్తుల్ని చంపేయటం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకంటే దేవుడి శక్తి ద్వారా ఇదంతా జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే, సంసోనుకి ఎదురుగా నిలబడి ఒరే అనే దమ్మున్నోడు కూడా అక్కడ ఎవడో. అసలు సంసోను ఆ వీధిలోంచి వెళ్తున్నాడంటే దాపుకుపోవడమే తప్ప ఎదురుబడి ప్రశ్నించే మగాడు ఒక్కడు లేడు. అంత అలాంటోడు. ఒక చిన్న గాడి దవడ ఎముకతో ఎంతమందిని లేపేశాడట? గాడి దవడ ఎముక ఎంత ఉంటది? అరిసి ఎంత ఉంటది, అంతేనా? అంతే కదా. ఆ గాడిద దవడ ఎముకతో ఎంతమందిని లేపేశాడట? 300 ఆడనక్కలను పట్టుకున్నాడట. మళ్ళీ పట్టుకోవటమే కాదు, పట్టుకున్న ప్రతి దానికి ఆ తోకని ఈ తోకని కలిపి ఈ మధ్యలో దివిపీ పోట పెట్టి తొంట కింద పెట్టేవాడట. ఎంత కష్టం ఉందో. 300 నక్క మామూలుగా దొరుకుతుందో, పని నక్కలు పట్టుకున్నాడట. ఆ నక్కలకి తోకలు ఒక్కొక్క 2 తోకలు కలిపి మధ్యలో దివిటీ ఓటు పెట్టి కట్టాడట. మామూలుడు కాదు. సింహం కనపడినా, ఎలుగు బండి కనపడినా, ఏది కనపడినా చచ్చిపోవాలి తప్ప ఈయనకి మాత్రం ఏ తోక
అంతలాంటి బలవంతుడు. మొత్తానికి ఈవిడితో ఏదో సహవాసం కలిగి ఉన్నాడు. ఏదో భార్యాభర్తలే అనుకున్నాం, మరి పెళ్లి చేసుకున్నాను అన్నాడుగా, భార్యాభర్తలే అనుకున్నాం. ఇప్పుడు ఈమెను పెళ్లి చేసుకున్నాడన్న సంగతి ఎవరికి తెలిసిందట? ఈ ఫిలిస్తీన్లు అందరికీ తెలుసు. రే సరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు రా, సచ్చాడు మన చేతిలో లెక్కనే. మనం ఏం చేద్దామంటే ఆడితోటి పని లేదు మనకి పని అంతా ఎవరితోటి? ఆ మేడం గారితో అని చెప్పేసి ఆ మేడమే డబ్బులు కప్పుతుపడే మనిషి కదా, మరి తన క్యారెక్టర్ అలాంటిది కదా, మరి డబ్బులు ఇచ్చుకునే ఏమైనా చేస్తాడు ఆవిడ. ప్రేమతో ఏం చేయదు ఏంటి. ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి రౌండ్ టేబుల్ సమావేశం వేశారనమాట. ఎవరో నీకు డబ్బులు ఇస్తాం, నువ్వు ఆడి బలం ఎక్కడుందో నువ్వు మాకు చెప్పాలి, లేదా మొత్తం నిన్ను నీ ఇంటి వారందరినీ కూడా ఏం చేస్తాం, చంపేస్తాం అన్నారు. అయ్యి బాబు నేను చచ్చిపోతాను, ఎందుకంటే అన్ని చంపేద్దామని అందరం కలిసి. నిజమైన ఆడదైతే ఏం చెప్పాలండి? సంసోనా, నేను మంచిదాన్ని కాకపోయినా నువ్వు నన్ను ఏం చేసావు? నిజం చెప్పండి, మాట్లాడండి నాతోటి. నేను మంచిదాన్ని కాదు, నేను వేశ్యను, వ్యభిచారిని తెలుసు కూడా. సంసోన్ గారు, మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు, మీకు నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా అన్యాయం చేయకూడదు అయ్యారు, కానీ మీ మీద కుట్ర జరుగుతుంది అయ్యారు. మీరు దయచేసి రేపటి నుంచి మా ఇంటికి రాకండి అయ్యారు. ఒకవేళ వాళ్ళు వచ్చారనుకోండి, ఆడు వస్తే ఆడు బలహీనత ఏంటో కనుక్కొని చెప్తాను. మరి ఆడే రావటం మానేశాడు, నేను ఏం కాలి కట్టించుకున్న దాన్ని కాదు కదా, నేనే ఒక పెద్ద పోరంబోకు. నా దగ్గరికి ఆ మహానుభావుడు వచ్చాడు, ఏదో ఎడుతూ ఉండేవాడు, ఏమైందో ఏంటో తెలియదు, సడన్ గా మానేశాడు అని చెప్పాలా వద్దా? నేను పోయిందైతే అలాగే చెప్పాలంటే పెద్ద ఆయన గారు, అదేనా మందు? మాట్లాడేంటి, అలాగే చెప్పాలి అంటూ వీడి పెద్ద కంత్రి అన్నమాట. కంత్రియా కాదా? ఏం చేసింది? వాళ్ళతోటి డబ్బులు ఒప్పందం పెట్టేసుకుని నన్ను మీరు సంపొద్దాం, మనందరం స్కెచ్ చేసా అనే లేపేద్దాం అని చెప్పి ఇంటికి వచ్చి చేతులు కలిపేసింది, ఒప్పందం కుదిరిచేసుకుంది. ఇదంతా రెఫరెన్స్లు చూపించట్లేదు, మీకు తెలుసు కనుక చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. రిఫరెన్స్ చదువుకుని చెప్పుకోవాలి అంటే మళ్ళీ మనకి టైం అయిపోతుంది. అండ్ కథ కాదు ఇది, ఒరిజినల్. అప్పుడు మొత్తానికి ఏదో పని మీద వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, అన్నం పెట్టింది, అన్నం పెట్టిన తర్వాత పడుకున్నాడు, పడుకున్న తర్వాత మొదలెట్టింది అనమాట. ఏమని? సంసోన్ గారు, నేనంటే మీకు నిజంగానే ఇష్టమండి అని మొదలెట్టింది. ఆడవాళ్ళకి ఏమన్నా కావాల్సి వస్తే అదే కదండి. వాళ్ళకి చీర కావాలనుకోండి, చీర అని డైరెక్ట్ గా రాడు, అలాగా అలా తిప్పుకొస్తా ఉంటారు అన్నమాట. అలాగా అలా తిప్పుకొచ్చి ఇక్కడ ఎడతాం, మనకి ఎడతాం. సేమ్ ఈవిడ కూడా ఏం చేస్తుంది? నేనంటే మీకు నిజంగా ఇష్టం అండి, నిజంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారండి మీరు అనగానే, నువ్వంటే నాకు చాలా ప్రేమే, నిన్ను ప్రేమించినంతగా నేను ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు అని పాపం ఈయన హృదయపూర్వకంగా, అమాయకుడు కదండి, అమాయకుడు మాటలు అయ్యో చెప్పాడు. చెప్తే, అయితే మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే మీ బలానికి ఎదురు లేదు కదా, మీ పౌరుషానికి ఎదురు లేదు కదా, మీ కండలకి ఎదురు లేదు కదా, మీకెంత బలం ఎక్కడదో, ఏం చేస్తే మీ బలం పోద్దు అడిగిందా అడగలేదా? ఏం చేస్తే మీ బలం పోద్దో నాకు చెప్పరా కొంచెం అని అడిగింది. అడగగానే ఏమనాలి? తెలివైనోడైతే ఏమనాలి? యెహోషువ గారు, తెలివైనోడైతే ఏమనాలి గారు? నా బలం గురించి నీకెందుకే, నీకేం కావాలో చెప్పు, నీకే అవసరం ఉందో అది దైవ రహస్యం, దేవుడికి నాకు తప్ప అది ఎవరికి అని చెప్పాలా వద్దా? తెలివిగా ఆలోచించాలా వద్దా? ఆలోచించాడా? ఆలోచించకుండా నాటకాలు ఆడుతున్నాడంట. ఎవరి దగ్గర? ఏమి లేదు, కొత్త కాళ్ళు, చక్కగా పేలినవి, అసలు పనికి ఉపయోగించనివి, అలాంటి తాళ్ళు పట్టుకొచ్చి నాకు జడ వేసి, ఆ జడలకి ఏం కట్టేసి, ఈ తాళ్ళు కట్టేసి నన్ను బంధించేస్తే నేనేమైపోతాను అన్న. పోనీ ఏదో ప్రేమ కదండి, మళ్ళీ ఇద్దరు కూడా ఒప్పుకోవాలి మనం. మళ్ళీ
ప్రేమ కదా, భార్య కదా అని చెప్పేసారు విషయాన్ని. ఇప్పుడు నిద్రపోతున్న వేళ వాళ్ళకి కబురు పంపింది. ఆ విధవలందరూ కూడా ఏం చేశారు? వచ్చేసారా? వచ్చేగాని ఏమీ ఎరగని దానిలాగా సంశయం గారండి నేను ఏదో పిలుస్తూలు పడుతున్నారండి అందంట. అనగానే మనోడు ఒక్క జిమ్ముకొని వచ్చినట్టు ఏం చేశాడు? శాంతి చేశాడండి. అండి ఇలాగ జరగగానే వెంటనే నీకు లైట్లన్నీ వెలిగిపోవాలా లేదా? ఏమో నువ్వు నాకు ఏదో స్కెచ్ చేసినట్టున్నావు, నువ్వు అడిగినవన్నీ నేను చెప్పడం ఏంటి, నేను చెప్పినవన్నీ నువ్వు చేయటం ఏంటి, ఆ గడవలందరూ నన్ను చంపడానికి రావడం ఏంటి, ఇదేదో నా ప్రాణహానికి కుట్ర జరిగేలాగుందన్న సేవ జ్ఞప్తి ఆయనకు రావాలా వద్దండి? వచ్చిందా? రాదు. ఆ యవ్వనం అలాంటిది, ఆ మోజ అలాంటిది, ఆ మమకారం అలాంటిది, ఆ తీర్పు అలాంటిది. నిన్ను పడిపోయిన గోతులోంచి అది బయటికి రానివ్వదు. మళ్ళీ ఇంకో మాట అడిగిందంట, మీరు నాతో అబద్ధం ఆడారు అనగానే గోవ గుయ్యమనిపించద్దండి. ఇప్పుడు పనికి మాలిందానా? నా ప్రాణం మీద నా బలం మీద పడ్డావేంటి? వచ్చేస్తాను నువ్వు ఇంకొకసారి ఆ మాట్లాడిదేవంటే నువ్వు వాళ్ళతో చేతులు గిని కలిపేటి అనాలా వద్దా? అన్నాడా? మళ్ళీ ఇంకొక చెప్పు, మళ్ళీ సేమ్ అలాగే చేసింది. వాళ్ళు వచ్చారు, వచ్చినట్టు చంపేసేది. ఇప్పుడు ఇంకా నెత్తి మీద చెయ్యి చేసుకుని గోల కింద ఉందన్నమాట. నువ్వు నన్ను మోసం చేస్తుంది ఆవిడ, ఈయన దాన్ని మోసం చేసేదంటదేంటి? మోసం చేస్తుంది ఎవరు? ఆవిడ. నువ్వు నన్ను మోసం చేసావంటే పనికిమాలింది. కొట్టివేలా వద్దా? ఉంగబెట్టి కొట్టివేలా? ఏమంటే ఆవిడ కొడతాం ఎందుకు? ఒక మాట చెప్తాను, నాకు కలిగిన ఆలోచన. సైలెంట్ గా ఆవిడ దగ్గర నుంచి వెళ్ళిపోతే అయిపోయావు కదా అండి. ఆవిడ దగ్గర నుంచి ఏమన్నా వెళ్ళిపోతే పెద్దలు ఏమన్నా వచ్చారా, దాని దగ్గరికి ఎదుగురా రావట్లేదు అని అడుగుతారా ఎవరన్నా? ఎవ్వరు అడగలేరు. మంచి పని చేశారా బాబా, దౌర్భాగ్యాల దగ్గర నుంచి ఎప్పుడు బయట పడతావా అనుకున్నావురా బాబు మేమంతా అనుకుంటారా? అనుకోరా? వెళ్ళిపోయే దానికి ఏమనుకుంటున్నాడో తెలుసండి? ప్రాణము విసిగి చావగోరెను అని రాశాడు చూడండి. ఎన్నో వచనం? 5వ అధ్యాయం 16వ అధ్యాయం 16వ వచనం. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏంటండి? అతడు ప్రాణము విసిగి చావగోరెను. ఏమంటే చచ్చిపోవటం బెటరా, వెళ్ళిపోవటం బెటరా? వెళ్ళిపోతే ఎవరైనా ఎందుకురా దాని దగ్గర నుంచి వెళ్ళిపోయాడంటారా? ఎవ్వడు అండి. చూసారా? విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడనమాట, ఆలోచన జ్ఞానాన్ని కోల్పోయాడనమాట. ఇంకా పతనంలో పడిపోతున్నాడు తప్ప బయటపడే పరిస్థితుల యవనానికి. ప్రాణం విసిగి చచ్చిపోవటం దేనికండి? ఒక అభాగ్యురానికి తన రహస్యం చెప్పి చచ్చిపోవటం ఎందుకండి? ప్రాణాపాయం ఉందని తెలిసిన అక్కడే ఉన్నారు చూడండి అంధత్వం. అర్థమవుతుందని నేను చెప్పిన బాధ మీకు? ప్రాణం తీసేస్తాది అని తెలిసినా ఎక్కడ ఉంటాడు అతను? అక్కడి నుంచి మాత్రం బయటకు వస్తలేదు. పాడైపోతున్నానని తెలిసి వీడు బాగుపడ్డిక, అపాయంలోకి వెళ్ళిపోతున్నానని తెలిసి వీడు బయటకు రాడుక. ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసా పరిస్థితి? రహస్యాన్ని చెప్పేశాడు, తల గోపేసింది, వాళ్ళు వచ్చేసారు, పట్టేసుకున్నారు. అప్పుడు కూడా అంటాడు, ఇంకా ఊహే ఉంది చచ్చు. వెంటనే పట్టుకున్నారు, చేతులు 2 వెనక్కి మడత పెట్టేశారు, కళ్ళు 2 పీకేశారు.
దాగోను గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఏమి విసిరెత్తున్నారంట? ఏమి విసిరెత్తున్నారట? సంసోనా, నువ్వెంత బలాఢ్యుడు కదరా, నువ్వు రోడ్డు మీద నడుస్తుంటే వీళ్ళందరూ నిన్ను చూసి పారిపోయేవారు కదా. ఎందుకయ్యా సంసోనా, కళ్ళు లేని ఒక కబోదుగా, తిరగలు విసిరే ఒక అసమర్థుడిగా, ఆ దాగోని దేవతకి ఆధారంగా ఉన్న ఆ 2 స్తంభాలకి అతన్ని ఏం చేశారట? కట్టి పడేశారటండి. ఎంత దరిద్రపు గొట్టు స్థితిలోకి సంసోను వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? తన జీవితంలో తాను తీసుకున్న నిర్ణయం. వాళ్ళ రహస్యం అడిగిన రోజు, మొదటి రోజు ఫిలిష్తీయులు వచ్చి తన మీద పడిన రోజే పెట్టి సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే బ్రతికిపోదుగా? బ్రతికిపోదుగా? చచ్చిపోయాడు. నిస్సహాయ స్థితిలో చచ్చిపోయాడు, జారత్వంలో చచ్చిపోయాడు, పాపములో చచ్చిపోయాడు. ఎంత ఘోరం ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ 2 ఆధారంగా ఉన్న స్తంభాలను పట్టుకుని ఏడుస్తున్నాడు. ఇప్పుడు తండ్రి, నీకు నేను పాపం చేశానయ్యా, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, ఒక్కసారి నాకు బలాన్ని అయ్యా. ఆ బలాన్ని కూడా ఆయన ప్రార్థన చేసేయడని ఇవ్వలేదండి. ఆయన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? ఫిలిష్తీయులందరినీ నాశనం, ఇతను బ్రతుకున్న దినాలలో చంపిన వారందరికంటే ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారంటే అక్కడ, గుడి మీదన గుడి కిందన. ఒక్కసారి తనకి బలం ఇస్తే అంతమంది చేస్తారని ఇచ్చేది. దీని మీద ప్రేమతో మాత్రం కాదు. ఒక సంసోను తీసుకున్న నిర్ణయం సంసోను జీవితాన్ని ఏం చేసింది? పాడు చేసేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమండి. తన నిర్ణయాన్ని బట్టి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడండి. చూస్తారా? ఇంకొక మంచి సన్నివేశాన్ని మీకు చూపించి మిమ్మల్ని పంపించేస్తాను, ఎక్కువగా విసిగించను. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నామండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సమూయేలు 2వ గ్రంథం 2వ సమూయేలు 13వ అధ్యాయం 1వ వచనం నుండి. తరువాత దావీదు తన కుమారుడు అబ్షాలోమునకు తామారను సుందరవతి సహోదరి ఉండగా దావీదు కుమారుడును అమ్నోను ఆమెను మోహించి, ఎవరు మోహించారు ఇక్కడ? ఎవరిని మోహించారు ఇక్కడ? ఒక అన్న ఒక చెల్లి మీద ఏం వేశాడట? కన్ను వేశాడు. ఆఖరికి ఆ కన్ను వేసినందుకు ఆ చెల్లిని అనుభవించాడు అతను. ఎవరు? ఇక్కడ లింక్ ఏంటంటే, అసలు చెల్లి మీద కన్ను వేసినప్పుడు ఆ చెల్లిని అనుభవించడానికి దారేసిన పంకిమాలినోడు ఒకడు ఉన్నాడు ఇక్కడ. ఏమేసిన వాడు? మీకు అర్థం అవుతుందా? అర్థం అవట్లేదా? దారేసిన పంకిమాలినోడు ఒకడున్నాడు. ఆడే స్నేహితుడు. స్నేహితుల వల్ల జీవితాలు ఏమైపోతాయి? నాశనం అయిపోతాయి. 3వ వచనం చదువుకున్నాం. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండేది. కన్నైతే వేసాడు కానీ ఏమి చేయలేకపోతున్నాడు. ఎవరు? అమ్నోను ఏమి చేయలేకపోతున్నాడు. ఎవరిని? చెల్లిని. ఏమి చేయాలన్న ఆలోచనలు తగ్గలేదు. ఓ పక్క చెల్లి కదా అనే భయం లోపల ఉంది. ఇది లోపల ఉండి బెండతో సిక్కిపోతున్నాడంట కుర్రోడు. ఎవరో అమ్నోను రోజు రోజుకి చిక్కుపోతుంటే వచ్చిరంట. ఇప్పుడు ఎవడో వీడికి స్నేహితుడు ఉన్నాడట, మొత్తం తుక్కులో నిప్పెట్టేసేవాడు. మీ స్నేహితులు కూడా ఎవరన్నా ఉన్నారేమో చూడండి. స్నేహితుల వల్ల జీవితాలు ఏమైపోతాయి? సునీత, ఆ పిల్లోడిని వంట చూస్తున్నాడు తెలుసా? నువ్వు చూస్తలేదేమో కానీ నేను రోజు చూస్తున్నాను. ఈ వీధిలోకి సైకిల్ కూడా ఎందుకు వేసుకొస్తున్నాడు తెలుసా? నీకోసమే అతను. నీకేదో తెలిసి ఆవిడ కోసం వేసుకొస్తున్నాడని. ఇది పెద్ద పనికి మాలింది అనమాట. అప్పుడు లాగి పెట్టి గోడ మీద ఏంది అని పట్టాలా పడతా. నిజమైతే
నా కోసం వస్తున్నాడంట, నీ ఇంటికి వస్తున్నాడంట, ఇప్పుడు వస్తున్నాడంట. వేసేసిందా దారి? తన మానాన్న తను తుడిసేసుకుని ముగ్గెట్టుకుని లోపలికి వెళ్ళిపోయే దాన్ని తుడికేసింది అనమాట. ఈ పక్కన పనికి మాలింది. కుటుంబాల్లో కూడా పిల్లలు ఎత్తేస్తారండి ఈ మధ్యవర్తులు, ఈ మిత్రులు. ఏటి పిల్లమ్మ ఆయన రోజు లేటుగా వస్తాడా? మీరు పడుకున్నాక వస్తున్నాడు ఎటుని ఆయన పగలరాడా? అప్పుడు దాకా వీడికి ఏ ఆలోచన లేదు. పాపం ఎప్పుడొచ్చినా నీళ్ళు తేలేదు, ఎప్పుడొచ్చినా అన్నం పెట్టేది, ఎప్పుడొచ్చినా ఏమనేది కాదు. ఎప్పుడైతే పొల్లొచ్చేసిందో ఏమయ్యా రోజు లేటుగా వస్తున్నాడు ఇలా ఏం తెమలదు. అదైతే తెమలాపోతం ఏంటి, ఎలా మాట్లాడుతున్నావేంటి, నేను చేసే పని ఏంటి, నా వృత్తి ఏంటి? మరి నాకు అలాగైతే కుదరదు. రేపటి నుంచి నువ్వే తోడుకో, నువ్వే తెలుసుకో, నువ్వే సావు. పాడు చేయకండమ్మా. అయ్యారా అమ్మలారా మీకు వందనాలు. ఎవ్వరి కుటుంబాలలో, ఎవ్వరి వ్యక్తిగత విషయాలలో ఎవరికి సలహాలు ఇవ్వకండి, జోక్యం చేసుకోకండి. పచ్చని కాపురాల్లో ఏం చేయకండి, నిప్పులు పోయకండి తల్లులారా. అవసరమైతే వాక్యం చెప్పు, ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి, 4 పాటలు పాడు, మంచి ఏమన్నా ఉంటే వాక్యం చెప్పు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఆడికి ఈడికి మధ్యలో ఏమైపో నిప్పులేసావా? ఇదిగో ఇక్కడ ఒకడు వచ్చాడు దరిద్రుడు. ఏదో చెల్లి మనసులో ఉంది, చెల్లి కదా అని భయం ఉంది. నా సొంత చెల్లి కదా, ఒకవేళ దాన్ని ఏమైనా చేస్తే వాళ్ళన్న ఆయనోడు అబ్షాలోము మామూలు చాలా కోపిస్తాడు, ఆడేం చేసేస్తాడు అని భయం. ఇన్ని భయాలు లోపల ఉన్నాయి. ఎవరికి? ఈ పనికి మనలో వచ్చి ఉన్న భయాలన్నీ తీసుకుపడేసాడు ఈ ఒక్క నిమిషంలో. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. రాజకుమారుడైన నువ్వు నానాటికి చిక్కిపోతున్నావేమి అని అడిగాడట. అని అడగానే మరి ఓపెన్ హార్ట్ కదా, మరి స్నేహితులు ఇద్దరిది మనసు విప్పి, అదే నా స్నేహితుడు ఎవడైనా నాకు అలా చెప్పగానే నేనైతే ఏం చేస్తానంటే, దరిద్రుగా అది ఎవరో ఆవిడేమవుద్ది, నీకు చెల్లి అవుద్ది అని చెప్పి శాసి పెట్టేం చేయాలి. 32 పళ్ళు సడన్ గా బయటకు వచ్చేసేలా పట్టాలు ఉంటాయి. పట్టాలు వద్దా? ప్రేమించేవాడు ఏం చేస్తాడట, గాయం చేస్తాడట. పగవాడు ఏం చేస్తాడు తెలుసా, లెక్కలేనన్నీ మనకి సరి చేసేవాడు ఎవడు. ఇంత గట్టిగా చెప్తుంటే మీకు నచ్చట్లేదు కదా. అది జోకులేసి మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని కవ్వించి అలా చెప్తే మీకు ఎలా ఉంటది? ఇంకోసారి తీసిరండి పాస్టర్ గారిని, బాగా చెప్పాడు, బాగా నవ్వించాడు, నిద్ర రాలేదు తెలుసా అసలు, ఆ నవ్వులో పడిపోయి. సోది బేరాలు ఇవన్నీ. నవ్వుకోవడానికి టీవీలు ఉన్నాయి, నవ్వుకోవడానికి సినిమాలు ఉన్నాయి, నవ్వుకోవడానికి సీరియళ్ళు ఉన్నాయి, నవ్వుకోవడానికి చాలా ఉన్నాయి. దేవుని వాక్యం నవ్వులాటతో చెప్పుకునేది మాత్రం బుద్ధి కలిగించేది. బుద్ధి నవ్వుతూ చెప్తాడు ఎవడన్నా? నవ్వులాట పెట్టి చెప్తాడే బుద్ధి. నవ్వులాట పెట్టి ఎవడైనా బుద్ధి చెప్పాడంటే అది బుద్ధి కాదు, అది బుద్ధి కాదు. అలాంటి బుద్ధి మనకొద్దు. పిల్లల్ని ముద్దు పెట్టుకునేటప్పుడు ఏం చేయాలి? ముద్దు పెట్టుకోవాలి. వాడిని శిక్షించేటప్పుడు ఏం చేయాలి? శిక్షించాలి. ఆ శిక్ష కూడా పనికి మన్నేదవ కాదా, ఇంకా అలా చెప్పుడు చేస్తే ఇలా పడతాడు ఎవడన్నా? బుద్ధి అలా చెప్పడు ఎవడు. బుద్ధిలాగానే చెప్పాలి. అప్పుడు మొత్తానికి యు డోంట్ వరీ అన్నాడంట. ఎవడాడు? అమ్మోనాదాబు. ఎందుకు ఈ చిన్న విషయానికి అనుచిక్కిపోయి పనికి మాన్నాడా? ఏం లేదు, నీకు ఒక మంచి అద్భుతమైన సలహా ఇస్తాను, రాసుకో అన్నాడంట. ఏంట్రా సలహా అంటే, ఏమి లేదు, నువ్వు కొన్ని రోజులు బయటికి తిరక్కో, దుప్పటి కప్పుకుని మంచం మీద పడుకో, అప్పుడు మీ నాన్నకి డౌట్ వస్తుంది. ఎవరైనా నాన్నగారు? దావీదు గారికి డౌట్ వచ్చేది రాజుగారికి. ఏంటి నా కొడుకు అమ్మను అసలు ఎక్కడా కనపడతలేదు, నా రాజనగరికి కూడా రావడం లేదేంటి అని చెప్పేసి ఆలోచన కలుగుద్ది. అప్పుడు వెంటనే సైనికులు పంపిస్తాను ఇంటికి, నా కుమారుడి గురించి యోగక్షేమాలు తెలుసుకురండి అని అనగానే నువ్వు దుప్పటి కప్పుకుని ఇంట్లో పడుకోగానే రోజు ఉన్నావనే వర్తమానం మీ నాన్నకి వినపడగానే మీ నాన్న ఉరుకులు పరుగుల మీద ఎక్కడికి వచ్చేస్తాడు?
నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆనవాయితీ ప్రకారం నిన్ను మాట అడుగుతాడు మీ నాన్న. ఏమనో తెలుసా? మరి నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు కదా, నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతాడు మీ నాన్న. అప్పుడు చెప్పు. ఏమనో తెలుసా? నేను రోగినై ఇంకా చచ్చిపోతానికి సిద్ధంగా ఉన్నాను కదా నాన్నగారు. నేను చచ్చిపోయాను, మా చెల్లి చేతులు అంట చచ్చిపోవాలనుకుంటాను నాన్నగారు. ఆ వంట కూడా ఎక్కడో చేసి తీసుకురాకూడదు, మా ఇంటి కాడే ఆ వంట చెయ్యాలి నా ఎదురుగుండా. అలా ఆవిడ ఊరిపించిన తర్వాత అది తిని నేనేం చేస్తాను? ఈ ఒక్క చివరి కోరికను నా తండ్రి గారైన మీరు ఏం చేయాలి? మన్నించాలి అన్నాడు. తదాస్తు అని వెళ్ళిపోయాడంటే ఆయనకేం తెలియదు కదా, ఆయనకేం తెలియదు. అలాగే నాయన సిద్ధిస్తాను అని వెళ్ళిపోయాడు. ఆయన పంపించాడు కూతుర్ని. నిజంగా అన్న రోగి అయి ఉన్నాడు అనుకోండి, నిజంగా ఈ వంట తిన్నాక చచ్చిపోతాడేమో అనుకోండి, కానీ బలవంతంగా ఏం చేశాడు? ఆ బిడ్డను ఏం చేశాడు? పాడు చేసేసాడు. ఈ వార్త ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? తన అన్న దగ్గరికి, తన అబ్షాలోము గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్షాలోము గారి దగ్గరికి వెళ్ళిపోతే రౌద్రుడైపోతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమైనా సరే అమ్నోనుని నేనేం చేయాలి? చంపేయాలి. స్కెచ్ చాలా బాగా వేశాడు. ఒకరోజు ప్లాన్ చేసుకున్నాడు. రాజకుమారులందరికీ కూడా ఏం ఏర్పాటు చేశాడు? విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు తన పని వాళ్ళని పిలిచి చెప్పాడు. ఏంటో తెలుసా? అది తాగేదానికంటే ఎక్కువ తాగించేయండి వాళ్ళతోటి. కదలలేని మెదలలేని స్థితికి వెళ్ళిపోవాడు. ఆడు బాగా మత్తుడై ఉన్న తరువాత వాడిని ఏం చేయండి? చంపేయండి. చచ్చిపోయాడా? చంపేశాడా? చంపలేదా? చంపేశాడు. యవ్వనుడు చచ్చిపోయాడు. ఆయన జీవితం అలా పతనం అయిపోవడానికి కారణం ఎవరో తెలుసా? తన స్నేహితుడు. ఆ స్నేహితుడే అలాంటి సలహా ఇవ్వకపోతే ఆ కోరిక లోపలుంచుకుని సతమతమై సద్దుడేమో తప్ప అర్ధాంతరంగా ఇలా చచ్చిపోయేవాడు మాత్రం కాదు. జీవితాన్ని పాడు చేసుకునేవాడు మాత్రం కాదు. ప్రియమైన దేవుని పిల్లల, మన జీవితంలో మనకి నిర్ణయాలు చెప్పేవాళ్ళు, మనకు ఆలోచనలు ఇచ్చేవాళ్ళు, మనం స్నేహించేవాళ్ళు, వాళ్ళు చాలా మంచి వాళ్ళై ఉండాలి. మీ జీవితంలో మీకు ఆలోచన ఇస్తున్న వాళ్ళు, మిమ్మల్ని ప్రేరణ కలిగిస్తున్న వాళ్ళు, మీకు సలహాలు ఇస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసుకోండి. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మీ జీవితాలు కూడా ఏమైపోతాయి? పాడైపోతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక దేవుడు చెప్తున్నాడు. ఆ మాట చదువుకుని మనం ముగించుకుని వెళ్ళిపోతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛ నుండి పారిపోలేదు వీళ్ళిద్దరూ. ఆ యవన కాలములో పుట్టిన కోరికల నుండి ఏమైపోవాలి? కోరికలు తీర్చుకోమని బైబిల్ చెప్పట్లేదండి. నీ ఇష్టం చొప్పున బ్రతకమని బైబిల్ చెప్పటం లేదండి. నీకొచ్చిన కోరికలను పారిపో. బండి కొనుక్కోవాలని కోరికొచ్చింది, బండి వాడి ప్రాణం తీసేసింది. యవనుడా, యవ్వన కాలంలో తల్లిని గాని తండ్రిని గాని దుఃఖ పెట్టి నువ్వు ఏ ఆనందాన్ని కూడా పొందలే. అందుకే భగవంతుడు చెబుతున్నాడు, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపో. యవనంలో అనేకమైన కోరికలు వస్తూ ఉంటాయి. ఆ బట్టలు అంటాడు, ఈ బట్టలు అంటాడు, ఆ కటింగ్ అంటాడు. ఏమండి, చిన్నప్పుడు నాకంటే ఇప్పుడు ఏం లేదు. నా వంశ చూడకండి, మొత్తం గుండె అయిపోయింది. ఆ కుర్రోళ్ళు కటింగ్ చూడండి, గడ్డి ట్రాక్టర్ లాగా ఉంటుంది అదంతా. గడ్డి ట్రాక్టర్ని చూసారు ఎప్పుడన్నా? ఓ లైన్ ఓ పద్ధతి ఉండొద్దండి. చక్కగా పాపిడి తీసేవారు, లేకపోతే వెనక. ఇప్పుడు అలా లేదండి.
ఆడికి తెల్లింటుకులు లేకపోయినా 4-5 ఎంటుకులు ఎదురే ఉంటాయి మళ్ళీ, ఎర్రవి తెల్లవి బ్రౌన్ కలరు. ఏంట్రా ఈ దిక్కుమాటలు పోయే కాలం నీకు, వద్దండి. అలాంటి కోరికలు మంచివి కాదండి. ఒకప్పుడు చిరిగిన బట్టలు వేసుకోవాలంటే చాలా చిన్న చూపు కదండి. చిరిగిన బట్టలు వేసుకుంటే అది ఇలా కప్పుకోను, అది అలాగ మడత పెట్టుకోను, ఆ చిరుగు కనపడకుండా. ఇప్పుడు చిరిగిపోయిన సొక్కాలంట, చిరిగిపోయిన ప్యాంట్లంట అండి. మళ్ళీ చిరిగిపోయిన ప్యాంట్లు రేట్ ఎక్కువ అంటండి. చింపిరి బిచ్చగాడి ప్యాంట్ అంట. బిచ్చగాడి ప్యాంట్ ఏంటిరా? ఏంటోనండి సమాజం ఎలా తయారైంది. వద్దండి. యవనేచ్ఛల నుండి ఏమైపోమంటున్నాడు? పారిపోమంటున్నాడండి. ఇంకేమన్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవన బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని. యవ్వనాన్ని బట్టి ప్రతి వారు కూడా ఏం చేస్తారట? బైక్కి సైలెన్సర్ పెట్టి తోలితే బాగుండు. వీడు బండి కొన్నాడని ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం పీకేస్తున్నారండి? సైలెన్సర్ పీకెత్తుంటే అదేమవుతుంది? అదేదో డబ్బాలో రాళ్ళు తీసుకుంటున్నట్టు వస్తుంది. ఆ వీధి వాడు అలా వెళ్తుంటే ఎంతమంది తిరుగుతుంటారండి అన్ని. ఎవడును నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఎవనుడా? నువ్వు వేసుకున్న బట్టలను బట్టి నిన్ను తృణీకరించకూడదు ఎవడు. నువ్వు వేసుకున్న కటింగ్ని బట్టి నిన్ను ఎవడో తృణీకరించకూడదు. నీ మాటలను బట్టి ఎవడో నిన్ను తృణీకరించకూడదు. నీ ప్రవర్తనను బట్టి నిన్ను ఎవడో తృణీకరించకూడదు. మాట, పట్టు, బట్ట ప్రతిదీ కూడా నీ అలంకరణ అంతా కూడా ఎలా ఉండాలి? చీ అనిపించుకునేలాగా ఉండకూడదు, శబాష్ అనిపించుకునేలాగా ఉండాలి. కానీ ఎవరన్నా ఎలా ఉన్నారు? శబాష్ అనిపించుకునేలాగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మీరు కాదు, మీ పిల్లలందరినీ చెబ్బొట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాలి. ఇవాళ ఎంత రేటాళ్ళు ఆల్రెడీ లైసెన్సులు వచ్చేసినాయి వాళ్ళకి. మనల్ని కంట్రోల్ చేసే స్థితికి వచ్చేసారు. ఎవరో వద్దు, అది ధర్మం కాదు, అది మంచి పని కాదు. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను. విశ్వాసులకు ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి యవనస్తులు. పవిత్రంగా ఉండాలి యవనస్తులు. పాపం చేయకూడదు యవనస్తులు. పాపానికి దాసులుగా ఉండకూడదు యవనస్తులు. పాపానికి దూరంగా ఏమైపోవాలి? పారిపోవాలి. పారిపోవాలండి. పారిపోయాడండి ఎవరు? యోసేపు. ఆవిడే కోరుకుంది. కానీ ఏమన్నాడు? అబ్బబ్బబ్బబ్బబ్బ, ఇంత పాపానికి నేను ఒడిగట్టుకొని నా దాసుడికి, నా దేవునికి నేను అన్యాయం చెయ్యను. జైలు పాలైపోవడానికైనా ఇష్టపడ్డాడు తప్ప పాపం చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు. అందుకే దేశానికి ఏమైపోయాడు తెలుసా? రాజు అయిపోయాడు. తప్పు చేయకుండా ఉండడం కొంచెం కష్టంగా ఉంటది. పాపం చేయకుండా ఉండడం కొంచెం బాధగా ఉంటది. ఆ బాధ అనుభవించు. పాపం చేయకుండా ఉన్నతమైన శిఖరాల వైపు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. మరి నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే అది ఎలా సాధ్యం అవుతుంది? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం. యవనస్తులు దేవుని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు ఈ వాక్యమును బట్టి. ఏ యవనస్తుడైనా, ఏ యవనస్తురాలైనా తమ జీవితాన్ని పరమ పవిత్రంగా ఉంచుకోవాలి అంటే వాళ్ళ మనసుల్లో ఏం పెట్టుకోవాలి? వాక్యం, వాక్యం, వాక్యం. వాక్యం నీ హృదయం ఉంటే తప్పు మాట్లాడనివ్వదు. వాక్యం నీ హృదయంలో ఉంటే తప్పు చేయనివ్వదు. వాక్యం నీ హృదయంలో ఉంటే నీ దగ్గరికి అసలు పాపమే. నిజమండి అని మీరు అడిగితే ఒక ఉదాహరణ చెప్తాను మీకు. కంప్యూటర్స్ గురించి చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు, కంప్యూటర్స్ ఉంటాయి. కంప్యూటర్కి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఏమన్నా పాటలు కానీ, ఫొటోస్ కానీ, ఏమన్నా డాక్యుమెంట్ కానీ, ఏమన్నా ఫైల్స్ కానీ ఏమన్నా ఉంటే
ఆ యొక్క సిస్టమ్ నుంచి ఎదుటి వాళ్ళు ఎవడు రాడు ఏమండి, ఈ పెన్ డ్రైవ్స్ అన్ని పట్టుకొస్తారనమాట. ఈ పెన్ డ్రైవ్స్ అన్ని పట్టుకొచ్చి మాకు కాపీ చేయండి, మాకు కాపీ చేయండి అంటారు. సహజంగా పెన్ డ్రైవ్ లో ఏముంటుందో తెలుసండి, వైరస్ ఉంటుందన్నమాట. పెన్ డ్రైవ్ ఏముంటది, ఎందుకంటే ఇది ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది, ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది, ఈ సిస్టమ్ దగ్గరికి వెళ్తుంది. చాలా దగ్గర ఇది అన్ని సిస్టమ్స్ కి కనెక్ట్ చేస్తూ ఉంటాడు, రిమూవ్ చేస్తూ ఉంటాడు, కనెక్ట్ చేస్తూ ఉంటాడు, రిమూవ్ చేస్తూ ఉంటాడు. కనుక దీనికి ఏమొచ్చేస్తుంది, వైరస్ వస్తూ ఉంటది అనమాట. ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న వైరస్ కంప్యూటర్ లోకి వెళ్ళిపోయింది అనుకోండి, కంప్యూటర్ ఏమైపోద్ది, హ్యాంగ్ అయిపోద్ది, ఆగిపోద్ది అనమాట, పాడైపోద్ది అనమాట. అందుకే ల్యాప్టాప్స్ కానీ కంప్యూటర్స్ కానీ కొన్న వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా, అది కొనిన వెంటనే ఇంచుమించు 700 దగ్గర నుంచి 2000 రూపాయల వరకు యాంటీ వైరస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుందన్నమాట అండి. అది దాన్ని, ఆ యాంటీ వైరస్ అనే దాన్ని ఇప్పుడు సిస్టమ్ లో ఏం చేస్తారు, వీళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. అప్పుడు ఎవరైనా ఒకరు పెన్ డ్రైవ్ పట్టుకొచ్చారనుకో, వెంటనే అక్కడ ఒక బ్రెయిన్ సింబల్ వస్తుంది అనమాట. వచ్చి అప్పుడు చెప్తుంది, ఈ పెన్ డ్రైవ్ ని క్లీన్ చేస్తావా, రిమూవ్ చేసేస్తావా అని అడుగుతుంది. అప్పటి వరకు నేను లోపలికి వెళ్ళను, డేటాకి పర్మిషన్ ఇవ్వను, నువ్వు చెయ్యాలనుకుంటున్న యాక్టివిటీని నేను సమర్థించా లేను అని అంటది. అప్పుడు ఏం చేయాలి తెలుసండి, ఆ డస్ట్ అంతటిని మనం ఏం చేయాలి, ముందు క్లీన్ చేస్తేనే అక్కడున్న డేటా ఇందులోకి ఈ పెన్ డ్రైవ్ ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది అనమాట అండి. అర్థమైందా నేను చెప్పింది, అర్థం కాలేదా? అలా అర్థమైతే లోకంలో కూడా ఏముంది, పాపం ఉంది. లోకంలో కూడా ఏముంది, అనేక రకాలైన దేవునికి వ్యతిరేకమైనవి ఉన్నాయి. అవన్నీ నీ లోపలికి చేరకుండా ఉండాలి అంటే నీ లోపలే ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యం ఉన్నప్పుడు, ఈ కంప్యూటర్ లో యాంటీ వైరస్ ఉన్నప్పుడు వైరస్ ని ఎక్కడికి సోకనివ్వలేదు, కంప్యూటర్ లోపలికి రానివ్వలేదు, పెన్ డ్రైవ్ నుంచే బయటకు గంటేసింది. అలాగే నీ లోపల వాక్యం ఉంటే ఏ పాపము కూడా నిన్ను, పాపపు స్నేహితులు వస్తారు, దుష్ట స్నేహితులు వస్తారు, దుష్ట పనులు చేసేవాళ్ళు వస్తారు, కానీ నువ్వు వారి ఏ కార్యక్రమముతో కూడా ఏకీభించవు. కారణం ఏంటి, నీ హృదయములో వాక్యం అంత గొప్పది, ఈ యాంటీ వైరస్ కంటే గొప్పది. కీర్తనల గ్రంథం 119వ వచనం, 19వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో, అది మీరందరూ పాపం చేయకుండా, మీరు పాపం చేయకుండా, మీ పిల్లలు పాపం చేయకుండా, మీ గ్రామం పాపం చేయకుండా, మీ సంఘం పాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలి, పాపం చేయకుండా అంటే ఎవడో పాపానికి తలబంచని వాక్యం ఎవరిలో ఉండాలి, మీలో ఉండాలి. ఉందా, మీలో ఉందా? మీలో వాక్యం ఉంటే మీరు ఎప్పటికీ ఏం చేయరు, పాపమే చెయ్యరు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉంది, వారి అడుగులు ఎవరు తీయలేదా, తీయలేదు అసలు, చెప్తానే అన్నారా? కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములలో ఉన్నది, వారి అడుగులు, అంటే నీ హృదయములో దేవుని వాక్యం ఉంటే నీ అడుగు జారిందంటే, నువ్వు జారేవంటే, పాపంలో పడ్డావంటే, పాపం చేస్తున్నావంటే, పాపములోనే ఉండిపోయావంటే, పాపములోనే చచ్చిపోయావంటే నీ హృదయములో ఏం లేదు, వాక్యం ఉన్నవాడు పాపాన్ని జయిస్తాడు, వాక్యము లేనివాడు పాపములో పడిపోతాడు. పరుగుడు పెట్టే యమనానికి కళ్యం వేయగలిగింది ఏంటి, వాక్యం. పాపం వైపు పరుగులేస్తున్న జీవితానికి పాపం చేయకుండా చూడగలిగేదేంటి, వాక్యం. అలాంటి వాక్యాన్ని మీరు నేర్చుకోండి, మీ హృదయంలో భద్రపరచుకోండి.
అది మీ పిల్లల హృదయంలో ఉండేటట్టుగా చూడండి. అప్పుడు మీరు, మీ కుటుంబం, మీ సంఘం, మనం అందరం కూడా పాపానికి దూరంగా ఉంటాం, దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. అట్టి కృప దేవుడి వాక్యం విన్న మీ అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. మీ ప్రియమైన పిల్లలకు మీ వాక్యాన్ని నేర్పించారు. యవనస్తులు తొట్టెళ్ళుతారు, తొట్టెళ్ళిన వారిని చూపించాను. తొట్టెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో చెప్పాను.